హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజు పాపా డైలీ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే ఈ వీడియో నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ వీడియో అండి. ముందుగా లేవగానే ఈరోజు టిఫిన్కి అయితే దోశలు అనుకున్నాను. ముందుగానే నిన్న నైట్ వచ్చేసి నేను మిక్సీ పట్టి పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే చికెన్ కర్రీ మిగిలింది ఉండేది, దానికి కాంబినేషన్ దోశలు కూడా తినొచ్చు కదా. సో మేమైతే ఈరోజు ట్రై చేద్దాం అనుకున్నాము. సో ముందుగానే లేవగానే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. తర్వాత ఏంటంటే ఇక టీ కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు పోసుకున్నాను. దోశలు పోసిన తర్వాత ఏంటంటే పిల్లలకైతే ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు ప్లస్ పల్లీ చట్నీతో నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయించిన. ఇక వాళ్ళకు పాలు కూడా ఇచ్చిన. పాలు ఇచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు కొంచెం స్నాక్స్ తిన్నారు. స్నాక్స్ తిన్నాక మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇక మా సార్ స్కూల్కి పోతానంటే తనకి ఇక దోశలు పోసిన. దోశలు విత్ పల్లీ చట్నీ అండ్ చికెన్ కర్రీ ఉండే, దాంతో సార్కి ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయించిన. ఈరోజు సార్కి అయితే ఇక ఆఫ్టర్నూన్ లంచ్ ఇంటికి వస్తానంటే ఇక నేను ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసిన. లంచ్ ఎర్లీ మార్నింగే చేస్తాను, అంటే లంచ్ కర్రీ కూడా నేను మార్నింగే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఆకలి అని ఇబ్బంది పెడతారని ఇక మార్నింగే కంప్లీట్ చేసేసా. కర్రీ అయితే ములక్కాయ టమాటా కర్రీ చేసేసాను. సో ములక్కాయలను బాగా కడిగి ఇంకా ఆనియన్ ఇంకా మిర్చి ఇవన్నీ మంచిగా శుభ్రంగా కడిగి నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇక కర్రీ వండడం అయితే స్టార్ట్ చేశాను. కర్రీ వండడం అందరికీ వచ్చండి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. కానీ నేను అయితే ములక్కాయలను అయితే ఫస్ట్ ముందుగానే ఫ్రై చేసుకుని పెట్టుకుంటాను. ఎందుకంటే ములక్కాయలను ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే దాంట్లో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయి మంచిగా టేస్టీగా జ్యూసీగా భలే అనిపిస్తుంది. ముందుగా కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ తగినంత, తరువాత తాలింపు గింజలు ఇవి ఫ్రై అయ్యాక మిర్చి ఆనియన్ వేసుకోవాలి. ఇంకా ఫ్రై అయ్యాక ములక్కాయలను వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. మొత్తం ఉడికిన తర్వాత దాంట్లో పసుపు కారం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత దాంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఏంటంటే గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఇక కుక్ చేసుకొని దాంట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా ఎంతో టేస్టీ ములక్కాయ కర్రీ రెడీ అయిపోతుంది. అయితే నేను ఈరోజు చేసిన బ్రేక్ఫాస్ట్లో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఇక కర్రీ అయిపోగానైతే మేమైతే ఇక లంచ్ కంప్లీట్ చేసినాం. దాంట్లో ములక్కాయ ప్లస్ చికెన్ కర్రీ ఉండే. నేను లంచ్ వచ్చేసి ములక్కాయ ప్లస్ చికెన్ కర్రీతో కంప్లీట్ చేసిన. ఇక పిల్లలకైతే ములక్కాయ కర్రీతో కంప్లీట్ చేయించిన లంచ్ అయితే. ఇక ఆఫ్టర్నూన్ అయితే ఇక కొద్దిసేపు మేము పడుకున్నాం. ఇక బాబు అయితే ఈరోజు స్కూల్కి పంపించలేదు, ఎందుకంటే బాబుకి కోల్డ్ అండ్ కాఫ్ వస్తుంది, అలాగే వర్షం పడుతుందని ఇక బాబుకి అయితే స్కూల్కి పంపించలేదు. ఇక ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ అయితే మేము చాయ్ కంపల్సరీ తాగుతామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.